స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపుగా నిర్వహించాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు రాగాన్ని అన్ని పార్టీలు ఆలపిస్తున్నాయి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని జూన్ 25వ తేదీన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు రాగాన్ని అన్ని పార్టీలు ఆలపిస్తున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీల నుంచి వాడివేడి వాగ్బాణాలు ప్రత్యర్థి పార్టీలపైన వదులుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ఆయా పార్టీ నేతలు కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభించారు. ఇలా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రాజకీయం ఇప్పుడు నడుస్తోంది. అయితే ఈ అంశం పైన ఏ పార్టీ ఏమంటోంది? ఆ మాటల వెనుక రాజకీయ కోణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నికల హామీని చిత్తశుద్ధితో నిలబెట్టుకునే దిశగా తమ పార్టీ అడుగులు వేస్తోందని కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది. అందులో భాగంగానే 42% రిజర్వేషన్లు బీసీ సామాజిక వర్గానికి కల్పిస్తున్నామని చెప్తోంది. ఈ క్రమంలోనే బీసీలకు రిజర్వేషన్ పెంపు కోసం పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం ఈ ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ కార్యాలయానికి పంపింది. రేపో మాపో గవర్నర్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపొచ్చని, దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం క్లియర్ అవుతుందని ప్రభుత్వాధినేతలు చెప్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకున్నామని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదే అవుతుందని అధికార కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని, మేము అధికారంలోకి వచ్చాకే బీసీల అభ్యున్నతికి పాటు పడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు మాకు స్పష్టమైన విధానాలున్నాయి అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడడం మా బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో వ్యాఖ్యలు బీసీల విషయంలో తమ ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం తమదని చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే బీసీలు బాగా నష్టపోయారని గులాబీ పార్టీ పైన ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీని బీసీల పార్టీగా మార్చే వ్యూహంతో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థమవుతోంది. బీసీల హక్కులు కాపాడడంలో నెంబర్ 1 పార్టీ కాంగ్రెసే అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవలే గాంధీ భవన్లో జరిగిన ఓ కార్యక్రమం ద్వారా ప్రజలకు చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లపైన ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, సాంకేతిక అంశాలు, న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా తాము బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా ఉన్న బట్టి సైతం కాంగ్రెస్ పార్టీని బీసీల పార్టీగానే చెబుతూనే ప్రతిపక్షాలపైన విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా బీసీలకు న్యాయం చేసే దిశగా తమ పార్టీ నడుస్తోందని బీసీ సామాజిక వర్గానికి సంకేతాలు పంపారు. అయితే మరో పార్టీ బీజేపీ పైన కాంగ్రెస్ నేతలు వాగ్బాణాలు సంధిస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో చర్చించి చట్టంగా రూపొందించాలని డిమాండ్ చేస్తోంది. బీసీల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కేంద్రానికి తాము అసెంబ్లీ, కేబినెట్ తీర్మానాలు పంపినా ఉలుకు పలుకు లేదని కమలం పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మాత్రం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ చేస్తోంది డ్రామా అని ఎదురుదాడికి దిగుతోంది. కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని గులాబీ నేతలు ప్రతి వేదికపై నుంచి హస్తం పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీల రిజర్వేషన్ల అమలు కోసం ఇందిరా పార్కులో జరిగిన కార్యక్రమంలో గులాబీ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ఓట్ల కోసమే కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు బీసీల కోసం చేసిందని చెప్పుకొచ్చారు.
బీసీ ఓటు గులాబీ పార్టీ వైపు నుంచి చెదిరిపోకుండా ఉండేలా వ్యూహాత్మకంగా మధుసూదనాచారి మాట్లాడారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని, ఇలా చేస్తే తెలంగాణలో రాజకీయ భూకంపం తప్పదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. గులాబీ బాస్ కేసీఆర్ కనుసన్నల్లో జరిగిన బీసీ నేతల ధర్నా అటు ప్రభుత్వానికి రాజకీయ హెచ్చరికలు పంపినందుకే అన్న విషయం బోధపడుతోంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ ఏంటంటే, ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని, ఇదో డ్రామా అని విమర్శ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లట్లేదని ఆరోపణలు చేస్తోంది. పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయలేమని, ఇది న్యాయస్థానాల ముందు తేలిపోతుందన్న సాంకేతిక అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. బీజేపీ బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుపడుతోంది. కమలం పార్టీ నేతలు తమదైన లైన్లో హస్తం పార్టీని తప్పుపడుతున్నారు. బీసీ కోటాలో 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఎలా ఇస్తారని ప్రశ్నలను బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు గత కొద్ది రోజులుగా ఆయా వేదికల నుంచి సంధిస్తూనే ఉన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని తేల్చి చెబుతున్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని చెబుతూనే ఆ పార్టీ అధ్యక్షుడు విమర్శలు చేస్తున్నారు. అయితే మిగతా కమలం నేతలు కూడా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని ప్రజల్లో చొచ్చుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. రిజర్వేషన్ల బిల్లు కేంద్రం బాధ్యత అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, రాష్ట్రాల్లో అమలు చేయొచ్చని, అందుకు అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా బీసీల్లో ముస్లింలను చొప్పించి చిచ్చుపెట్టే రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపణ చేయడం ద్వారా మతపరమైన రిజర్వేషన్ల అమలుపై వ్యతిరేకతను బయటపెట్టారు. అంతేకాకుండా బీసీ బిల్లుకు ఆమోదం తెలిపే ప్రక్రియ అంతా కూడా రాష్ట్రంలోనే అన్న వ్యాఖ్యల ద్వారా తమ పైన జరుగుతోన్న దాడికి ప్రతిదాడిగా స్పందిస్తూ కాంగ్రెస్ను బీసీ సామాజిక వర్గంలో దోషిగా నిలబెట్టే ఎదురుదాడి వ్యూహంతో బీజేపీ సాగుతోంది. ఇలా గత కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో వాడి వేడిని పుట్టిస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఉద్రిక్తతను క్రియేట్ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే అధికార కాంగ్రెస్ ఈ విషయంలో ఎలాంటి వ్యూహంతో సాగుతోంది? ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ దూకుడును అడ్డుకొని బీసీల మద్దతును ఎలా పొందుతాయన్నది మాత్రం వెయిట్ చేసి చూడాలి.